హలో అండి. ఆనంది కడుపులో బిడ్డను చంపేయాలని చూసిన అలేఖ్య జీవన చెంప పగలు కొట్టిన ఆదిత్య ఆనందిని హడాబుడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఆదిత్య అసలు ఏమైంది, రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మేము చెప్పే స్టోరీలు జరుగుతాయా అని మీకు డౌట్ రావచ్చు, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే శ్రీను అలేఖ్య మెల్లకు తాళి కడతాడు బలవంతంగా అని చెప్పి అన్నాను. ఆ తర్వాత ఆదిత్యకి అలేఖ్యకి అబద్ధాలు వస్తాయని చెప్పాను. అవన్నీ జరిగినాయి కాబట్టి సో ఇది కూడా జరగవచ్చు అని నేను చెప్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలండి. ఇంకా అయితే $4 అయితే కావాలి. 5 నుంచి 4కి అయితే వచ్చానమాట చిన్నగా. ఇంకైతే $4 అయితే కావాలి. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేసి నా వీడియోని కొంచెం ముందుకైతే పంపించండి. అక్కడ హైప్ అనేది ఉంటుంది కదా, హైప్ మీద క్లిక్ చేయండి. మీరు పాయింట్లు ఇస్తే ఖచ్చితంగా నా వీడియో అయితే యూట్యూబే సజెస్ట్ చేస్తుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇంకా జీవన అలెక్కే ఇద్దరైతే ఆనంది ఆదిత్య ఒకటైపోయారనే విషయం తెలుసుకున్న తర్వాత ఏంటి నువ్వు చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అక్కడ ఆనంది ఆదిత్య ఇద్దరు ఒకటైపోయారని అలెక్కే అయితే జీవనతో పోట్లాడుతూ ఉంటుంది. ఆగు, నువ్వు అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలీదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకేం తెలియాలి, రేపో మాపో ఆనంది కడుపు వస్తుంది, నన్ను ఇంట్లో నుంచి గెట్టేస్తారు, ఇంక ఇదేక జరిగేది అని చెప్పేసి అలేఖ్య అంటూ ఉంటుంది. జీవన అలేఖ్య మాటను కొట్టేసి ఇది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా అలేఖ్య జీవన అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లోకి బ్యాక్ అని చెప్పేసి వాంతులు చేసుకుంటూ ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అది అయింది ఆ సౌండ్ అని చెప్పేసి జీవన అలేఖ్య ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా లోపలికి వచ్చి చూడంగానే ఆనంది అయితే దక్ అని వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఆనందిని చూసి ఇద్దరు ఒక మొహాలు ఒకళ్ళు అయితే ఎర్ర మొహాలు అయితే వేస్తూ ఉంటారు. ఎర్ర మొహాలు వేసి అట్లాగే చూస్తూ ఉంటారు. ఏంటి ఇది వాంతులు చేసుకుంటుంది అంటే నేను అనుకున్నది నిజమేనా అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇంతలోకి జీవనకు ఏదో ఫుడ్ అజిత్ అని చేసి ఉంటుందిలే, ప్రతిదీ నీకు అనుమానమే అని చెప్పేసి అంటూ ఉండగా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా చైతన్య అయితే మళ్ళీ వస్తాడు. ఏంటి మళ్ళీ ఎవరి కొంపకి నిప్పి పెట్టాలనుకుంటున్నారు? మీరు ఏ కొంపకి నిప్పి పెట్టాలన్నా ఆ కొంప కన్నీటి కాదని మీకు తగులుతుంది అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు. పోరా అని చెప్పేసి ఆదిత్య అయితే జీవన అంటూ ఉంటుంది. ఆ మాటకి ఏగి అన్నా అంటే చంప పగిలిపోతాయి. అయినా కానీ ఇంట్లో ఇప్పటికి కూడా నిజం చెప్పకుండా నేను ఇప్పుడు దాకా ఉంచానంటే అది మా అమ్మ మీద గౌరవమే అని చెప్పేసి అంటూ ఉండగా సునంద అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి చైతన్య నా గౌరవం అది ఇది అంటున్నావు, ఏం జరిగింది అని చెప్పి సునంద అడుగుతూ ఉండగా ఇంతలోకి జీవన అంటే అదే అత్తయ్యగారు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉన్న జీవనాన్ని ఏంటి జీవన ఎప్పుడూ లేని నవ్వు ఇప్పుడు నీ మొహంలో చాలా కనిపిస్తుంది అనగానే అదేం లేదు అత్తయ్య గారు అని చెప్పేసి జీవన అంటూ ఉంటుంది. ఇంతలోకి ఆనంది అయితే అక్కడ నీరసంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోడం చూసి ఆనంది ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఏంటి ఇంత డల్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సునంద. ఏమో తెలియదు అత్తయ్య గారు, నీరసంగానో వాంతులు అవుతున్నాయి అని చెప్పేసి సునందతో చెప్పడంతో సునంద అయితే ఇంతలోకి శశికాంత్ని పిలిచి మన ఫ్యామిలీ డాక్టర్ని రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శశికాంత్ అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేయడంతో ఫ్యామిలీ డాక్టర్ అయితే వస్తూ ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి అవును మీ కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒకసారిగా జీవనకి అలేఖ్యకైతే షాక్ అయితే కొడుతుంది. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, నిజంగా ఎంత థ్యాంక్స్ అంటే మాటలో చెప్పలేదు. నా కూతురైనా కోడలైనా ఈ కూతురే కాబట్టి ఈ కూతురు ఖచ్చితంగా మంచి 12 బిడ్డను కనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా సునంద అయితే కంగ్రాట్స్ ఆనంది, నా ఇంటికి ఒక మనవరాలను ఇవ్వబోతున్నాం అని చెప్పి అంటూ ఉండగా అట్లాగే శశికాంత్ కూడా కంగ్రాట్స్ ఆనంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇద్దరైతే ఇంక ఇలా కంగ్రాట్స్ చెప్తూ ఆదిత్యకైతే ఫోన్ చేస్తూ ఉంటారు. ఆదిత్య అయితే ఫుల్గా ఉండడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఇంకా సునంద ఫోన్ నుంచి చేస్తూ ఉండగా సునంద ఫోన్ నుంచి కూడా లిఫ్ట్ చేయడు. ఇంతలోకి అయితే ఆనంది అయితే మళ్ళీ అయితే కాల్ చేస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి, అర్జెంటుగా ఫోన్ లిఫ్ట్ చేయండి అనగానే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఇంతలోకి ఇంకా ఆదిత్య అయితే ఏమైంది అర్జెంట్ అని అడిగా, ఏమైంది అనగానే ఏం లేదు మీరు ఇంటికి వస్తారా, ఇంటికి వస్తే మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అంటూ ఉండగా సరే అయితే వస్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటాను. ఇంతలోకి అయితే ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోకి ఆదిత్య అయితే వస్తాడు. ఆదిత్య రంగులో ఆదిత్యకి అయితే జరిగిందని చెప్తుంది. ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అయ్యి ఆనందిని గిర్రని తిప్పుతూ ఉంటాయి. ఎవరెవరే ఆగు ఇప్పుడే రా, తను నెల తప్పింది, ఇప్పుడు నువ్వు గిర్రని తిప్పితే ఎలా రా అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. ఆ మాటకైతే ఆదిత్య అయితే నవ్వుకుంటూ ఉంటాడు.
చూడమ్మా ఆనంది, నువ్వు కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి నేను మా ఆదిత్యకి చెప్పి నీ మెల్ల తాళి కట్టించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఒక్కటమ్మ గుర్తుపెట్టుకో, ఏం జరిగినా కానీ ప్రతిదీ నాకు దేవుడు విధించిన విధే అని చెప్పి అనుకో అని చెప్పేసి ఇంకా అంటూ సునంద అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలోకైతే వాళ్ళైతే కల్పం కదా, చాలా చాలా ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటూ ఉంటుంది. ఇంకా అదైతే ఆదిత్య ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఇంక ఇంతటితో అయితే ఆనంది ప్రెగ్నెంట్ గురించి అయితే ఆదిత్యకి అయితే చెప్పడంతో ఆనందిని గిరుని తిప్పుతూ ఉండగా సునంద అయితే అరే రే ఆపురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఆనందికి అయితే రాను 2 నెలలు నిండిపోవడంతో ఆనందికి శ్రీమంతం చేయాలి కదా అని చెప్పి సునంద అయితే ఇంకా ఆనంది వాళ్ళ పేరెంట్స్కి అయితే కబురు పంపిస్తుంది. ఆనంది వాళ్ళ పేరెంట్స్ కబురు పంపించడంతో ఆనంది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అయితే బిజీగా ఉన్నారు. మాట్లాడతారేమో అనుకున్నాను కానీ ఇప్పుడైతే చాలా చాలా బిజీగా ఉన్నట్లున్నారుగా అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇంకా అప్పుడైతే అవునమ్మా మేము అయితే చెప్పాం కదా, ముందే చెప్పాం కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి చూశారు కదండి, ఇంకెట్లయినా జీవన అయితే ఆనంది కడుపులో పెట్టిన ఎట్లయినా అటాక్ చేయాలని చెప్పేసి ఇంకొక రోజు అయితే పాలు అయితే కలుపుకొని వస్తుంది. పాలు కలుపుకొని వచ్చి ఇదిగో ఇవి తీసుకెళ్ళి మీ అలెక్కి అక్కకి ఇవ్వను. కానీ అలెక్కి అయితే ఏం తెలియని అమ్మాయిలాగా చాలా సైలెంట్గా చాలా నిదానంగా అయితే వెళ్ళి కాఫీ అయితే ఇస్తుంది ఆదిత్యకి కానీ ఇంకా ఆదిత్య అయితే చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఆనందికి అయితే ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సిస్టర్ అయితే నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి కామెంట్ అయితే పెట్టాను. ఆ సిస్టర్ కూడా అవును సిస్టర్ బాగా నిద్ర వస్తుందా మీకు అని చెప్పి అంటుండగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి. నాకైతే క్యామ్ ముందు పెట్టుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటే నాకు నిద్ర తిరుగుతూ ఉంటుంది అనమాట. మీరు అందరూ గమనించే ఉంటారు ఆల్మోస్ట్. సో మీరందరూ గమనిస్తారని అనుకుంటున్నాను. ఇది వెండి మరో మార్నింగ్ విషయాలు అయితే ఇంకేమండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మరి చాలా చాలా థ్యాంక్స్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. నిద్ర అయితే చూశారు కదండి, తూగుతుంది అక్కడైతే నా కళ్ళలో నిద్ర. చూద్దాం నెక్స్ట్ వీడియో అయితే హోమ్ టూర్ అయితే ఉంటుంది. మీ అందరు చాలా అడిగారు, అందుకే అయితే నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.